హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కోమల నుండి సరస్వతి వార్డెన్ బయటికి వచ్చిన తర్వాత అమర్కి ఎలాగైనా సరే నిజం చెప్పాలని అనుకుంటుంది. ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి ఇప్పుడు మీకు ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే అర్జెంటుగా నేను ఒకరితో మాట్లాడాలని చెప్పి సరస్వతి వార్డెన్ అంటూ ఉంటుంది. చూడండి, మీ వాళ్ళతో మాట్లాడాలని మీకుండొచ్చు, కానీ ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఎవరితోనూ మాట్లాడకూడదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఇకప్పుడు సరస్వతి వార్డెన్, లేదు డాక్టర్, నేను చచ్చి బతికాను, నిజం చెప్పడానికే బతికినట్టున్నాను, వెంటనే ఫోన్ చేసుకోవాలని చెప్పి అమర్కి ఫోన్ చేస్తుంది. నేను సరస్వతిని మాట్లాడుతున్నాను అని చెప్పి వార్డెన్ అనగానే, మేడం మీరా, చెప్పండి, ఆ రోజు నాతో ఏదో మాట్లాడాలని అర్జెంటుగా రమ్మని చెప్పారు కదా, ఇంతకీ మీరు దేని గురించి మాట్లాడదాం అనుకున్నారు అని చెప్పి అమర్ సరస్వతి వార్డెన్ని అడుగుతూ ఉంటే ఇకప్పుడు సరస్వతి వార్డెన్ మనోహరి గురించి అని చెప్పి ఆరుకి యాక్సిడెంట్ చేయించింది మనోహరి అన్న నిజాన్ని అమర్కి చెబుతూ ఉంటే పక్కనే ఉన్న మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నో నో చెప్పకూడదు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటే ఇక బాగి మాత్రం మనోహరి నిజస్వరూపం బయటపడిపోతున్నందుకు చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.